హాయ్ ఎవ్రీవన్, మమ్మీ అండ్ మీ ఛానల్ మానిటైజేషన్ కంప్లీట్ చేసుకున్నాము. మీరందరూ లైక్ చేసి షేర్ చేసి ఎంతో సపోర్ట్ చేశారు. ఈ హ్యాపీనెస్లో నేను మా బాబా కోసం గార్డెన్లో కాసిన సపోటాలతో రవ్వ కేసరి ఎలా తయారు చేయాలో చూపిస్తాను. సపోటాలు ముదిరిన తర్వాత ఎలా కోసి పండయ్యాలో కూడా మీకు చూపిస్తాను. కాయను కోసేటప్పుడు ఇలా కొంచెం కాడతో కొయ్యాలి. వాడని ఒక పాత డబ్బా తీసుకుని అందులో అడుగున వరిగడ్డి వేసి కాయలు పెట్టి మళ్ళీ పైన వరిగడ్డి పెట్టి మూత పెట్టుకుంటే 3వ రోజుకి పండిపోతాయి. కొంచెం ఉన్నప్పుడు ఇలా పండేసుకుంటాను. ఎక్కువ కాసినప్పుడు ఎలా పండేసుకోవాలో కూడా చూపిస్తాను. ఇలా ఎక్కువ కాయలు ఉన్నప్పుడు ఒక గంప తీసుకుని వరిగడ్డి వేసి కాయలు పెట్టి ఒక లేయర్ న్యూస్ పేపర్ పరచాలి. పైన మళ్ళీ వరిగడ్డి వేసి పెట్టుకుంటే తొందరగా మగ్గిపోతాయి. ఇప్పుడు సపోటా రవ్వ కేసరి ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఒక పాన్ పెట్టుకుని 3 స్పూన్లు నెయ్యి వేయాలి. నెయ్యి వేడైన తర్వాత జీడిపప్పులు వేసి వేయించుకోవాలి. జీడిపప్పులు వేగాయి. ఇప్పుడు ఇవి ఒక బౌల్లోకి తీసుకుందాం. కిస్మిస్ వేసి ఇవి కూడా వేయించుకోవాలి. కిస్మిస్ని బౌల్లోకి తీసుకున్న తర్వాత అదే పాన్లో 1 కప్పు రవ్వ వేసి వేయించుకోవాలి. రవ్వ వేగిన తర్వాత ఒక బౌల్లోకి ఆ రవ్వను తీసుకుని అదే బౌల్లో 1 కప్పు పంచదార వేసి కలిపి ఉంచుకోవాలి.
1 కప్పు సపోటాలను తీసుకుని బ్లెండ్ చేసుకుంటున్నాను. మిక్సీ అయినా వేసుకోవచ్చు, కానీ మరీ మెత్తని పేస్ట్ కాకుండా కొంచెం సపోటా తగిలితే బాగుంటుందని నేను ఇలా బ్లెండ్ చేశాను. అదే పాన్లో 1 కప్పు పాలు, 2 కప్పులు నీళ్లు, బ్లెండ్ చేసుకున్న సపోటా పేస్ట్ వేసి మరిగించాలి. ఇలా బాయిలింగ్ స్టేజ్కి వచ్చిన తర్వాత యాలకుల పొడి, పంచదార, రవ్వ మిశ్రమం వేసి కలుపుకోవాలి. ఇలా రవ్వ, పంచదార కలిపి పెట్టుకుని వేసుకుంటే అస్సలు ఉండకట్టదు, చాలా నీట్గా వస్తుంది కేసరి. మొత్తం 9 స్పూన్స్ ఘీ వాడాను. స్టార్టింగ్లో 3 స్పూన్స్ వేసి కాజు, కిస్మిస్ వేయించుకున్నాను. ఇప్పుడు 3 స్పూన్స్ వాడుతున్నాను. చివరిలో ఇంకొక 3 స్పూన్స్ వేస్తాను. వేయించి పెట్టుకున్న కాజు, కిస్మిస్ వేసి కలుపుకోవాలి. ఫైనల్గా 3 స్పూన్స్ నెయ్యి వేసి కలుపుకొని డిష్ అవుట్ చేసుకోవాలి. ఎంతో ఈజీగా చేసుకునే సపోటా రవ్వ కేసరి రెడీ.